సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. తెలుగు జాతి ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. అవనిగడ్డలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకుడు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ 102వ జయంతిని విక్కుర్తి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణులతో పాటు పలువురు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను రాంబాబు కట్ చేసి అందరికీ వినిపించారు. ఎన్టీఆర్ సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు పులిగడ్డ చంద్ర కొనియాడారు. ఈ కార్యక్రమంలో బర్మా శ్రీనివాసరావు, రేపల్లె ముసలయ్య, భూపతి నాంచారయ్య, రేపల్లె ఈశ్వరరావు, బొప్పన్న రమణ, భూపతి రామ్మోహన్, గరికిపాటి బసవయ్యలతో పాటు బిఎస్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర ఎన్టీఆర్ గారి 102వ జయంతి ఉత్సవాలు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు అతి తక్కువ టైంలోనే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అవటం, అనేక సంక్షేమ పథకాలు ఆ రోజుల్లోనే ఆయన మొదలుపెట్టి కిలో 2 రూపాయల బియ్యమని కానీ, పేదలకి ఇల్లు, కూడు, గుడ్డ అనే పథకాలు ఆ రోజుల్లోనే స్థాపించి అతి తక్కువ టైంలోనే ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి తెలుగు జాతిని ప్రపంచ దేశానికి ఖ్యాతి తెచ్చేలా చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. జై ఎన్టీ రామారావు గారు.